తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు. ధారావాహిక 9వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్గా ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. అమెరికా వెళ్ళిన నరసింహమూర్తి డబుల్ బెడ్రూమ్ విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకుని రూమ్కు వెళ్తాడు. అతని రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నరసింహమూర్తి షేక్ అహ్మద్ల మధ్య చర్చ నడుస్తుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడు అవుతాడు. సుజాత ఆమె చెల్లెలు మోహనాలతో ఔటింగ్ వెళ్లే అవకాశం వస్తుంది అతనికి. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 9వ భాగం వినండి. ముగ్గురు అటు గ్యారేజ్ వైపు వెళ్లగానే శ్రీరామ్ మేడమెట్లు ఎక్కుతూ ఉన్న తమ్ముణ్ణి మరదల్ని ఆపాడు. అందర్నీ హాల్లోకి వచ్చి కూర్చోమని చెప్పి ఇంట్లో పనిచేస్తూ ఉన్న బ్లాక్ లేడీ సర్వెంట్కి ఏవో పనులు పురమాయించి దానితో పాటు దగ్గరుండి మరీ మంచి కాఫీలు తయారు చేసి తీసుకురమ్మని భార్య సుగాత్రమ్మను కూడా కిచెన్ వైపు పంపించాడు. భర్త ఎప్పుడైనా మంచి కాఫీ పట్టరమ్మని తనను స్వయంగా పురమాయించాడంటే ఏదో ముఖ్యమైన వార్త ఉన్నట్లే. మరి కాసేపటికి మూవింగ్ ట్రేలో లేడీ సర్వెంట్ స్నాక్స్తో పాటు కాఫీలు తీసుకొచ్చి వాళ్ల ముందు ఉంచింది. లేడీ హౌస్ కీపర్కి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి సాగనంపి శ్రీరామ్ సుగాత్రమ్మను పక్కకు వచ్చి కూర్చోమన్నాడు. ఆమె కూర్చున్న తర్వాత శ్రీరామ్ భార్య వైపు తదేకంగా చూశాడు. ఆమె నవ్వుతూ కాఫీ కప్పులు అందరికీ అందించి శ్రీరామ్ పక్కకు మరింత చేరువుగా జరుగుతూ చెప్పండి అంది. చిక్కటి కాఫీని ఆస్వాదిస్తూ సంభాషణ ఆరంభించాడతను. ఒక విషయం చెప్పబోతున్నాను అని ముందుకు సాగే లోపల శ్రీలక్ష్మణ్ అడ్డు వచ్చి అందుకున్నాడు. భూషణం గారి తమ్ముడి కొడుకు నరసింహమూర్తికి సుజాతని ఇచ్చి వెంటనే పెళ్లి జరిపించే విషయమేగా అన్నయ్య అని. అదేమిట్రా తమ్ముడు, అలా వేగిరపడిపోతే ఎలా? భూషణం నా చిన్ననాటి మిత్రుడే. మరి నరసింహమూర్తి తండ్రి డాక్టర్ నరసింహులతో ఆయన భార్యతో నాకు పరిచయం అంతగా లేదుగా. ఎప్పుడో ఎక్కడో నరసింహుల్ని చూసినట్లు కొద్దిగా జ్ఞాపకం. అదీను ఎప్పటి మాటో. ఇది 1 గంటలోనో 2 గంటల్లోనో తీర్చేసి తేల్చేసే బిజినెస్ డీల్ కాదుగా. సుజాత జీవిత సమస్య. సుజాతకు 100 ఏళ్ల పంట. ముఖ్యంగా దానికి ముక్కు ముఖం తెలియని వాళ్ళ మధ్య, విదేశీ వాతావరణంలో జీవిస్తూ ఉన్న వాళ్ళ మధ్య మెసులుతూ మరో ఊరు వెళ్ళి అంతగా తెలియని అబ్బాయితో కాపురం పెట్టడానికి ఇష్టం ఉండాలి కదా. అంతేకాక కీడించి మేరించమన్నట్లు నరసింహులు దంపతుల గురించి కొంచెం ఆరా తీయాలి కదా అన్నాడు. అప్పుడు శ్రీలక్ష్మణ్ గొంతు వినిపించింది. నేనిక్కడి నుంచే ఇలా కూర్చునే చెప్పగలను ఖచ్చితంగా. డాక్టర్ నరసింహులు గారిది చాలా మంచి సంబంధం. నిజానికి మోహనాకి కూడా అటువంటి మంచి సంబంధం కోసమే ఎదురు చూస్తున్నానన్నయ్యా. అది విని శ్రీరామ్ తమ్ముడి వైపు విస్మయంగా చూశాడు. అంటే నీకు నరసింహమూర్తి ముందే తెలుసా? ఆ అబ్బాయి కాదు, వాళ్ళ తండ్రి డాక్టర్ నరసింహులు గారు నాకు తెలుసు. ఆ మాట విన్న సుగాత్రమ్మకు ఆసక్తి మిన్నుముట్టింది. ఎలా మరిది? భూషణం గారు మీ అన్నయ్యకి మిత్రుడు కాబట్టి వాళ్ళ తమ్ముడు నరసింహులు గారిని నువ్వెక్కడో ఒకచోట గాలివాటంగా చూస్తుండవచ్చు, మాట్లాడి కూడా ఉండవచ్చు. కానీ అది అప్పటి మాట. మరి నీకెలా తెలుసు వాళ్ళ కుటుంబం గురించి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? అప్పుడు శ్రీలక్ష్మణ్
విలంబిత కాలాన్ని విరామంగా తీసుకొని నిదానంగా చూస్తూ బదిలిచ్చాడు. అవును వదినా, మొన్నటి వరకు మా అమ్మ ఉసురుపోకుండా ఇక్కడ తచ్చాడుతూ మన మధ్య తిరిగిందంటే దానికి కారణం డాక్టర్ నరసింహులు గారి చలవే. ఆయన్ను తలుచుకున్నప్పుడల్లా అమ్మ దేవుణ్ణి చూసినట్టు ఫీల్ అయ్యేది వదినా. ఆ మాటలు అంటున్నప్పుడు తమ్ముడి కొలకల్లో చోటు చేసుకున్న చెమ్మదనం చూసి శ్రీరామ్కి మాటలు కరువై మౌనం దాల్చాడు. వైదేహి కల్పించుకొని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగింది, మీకు వాళ్ళ కుటుంబం పట్ల సదభిప్రాయం ఉందన్నది తెలుస్తూనే ఉందండి. మరి వాళ్ళ పూర్వ పరంపరా నేపథ్యం గురించి చెప్తేనే కదా మాకు అసలు విషయం తెలిసేది. ఎందుకంటే ఒకవేళ సుజాత ఈ పెళ్లి సంబంధం ఒప్పుకుంటే ఇక మన కళ్ళ ముందర ఉండకపోవచ్చు. ఆ పిల్ల బ్రతుకు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్గా తయారు కాకూడదుగా. అందుకే బావగారు అంత లోతుగా ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్తాను. అప్పుడు మేము రాజమండ్రి శివార్ల దరిదాపున ఉండేవాళ్ళం. అన్నయ్య అప్పుడు వ్యాపార రంగంలో ఎదగడం మాట అటుంచి అందులో స్థిరపడనే లేదు. నాకప్పుడు వ్యాపారం గురించి ఏమీ తెలియదు. చిన్న చితకా పనుల్లో చేయూతనివ్వడం తప్ప, కాలేజీకి వెళ్ళి రావడం తప్ప. కాలేజీ ఆర్కెస్ట్రాలో తెగ యాక్టివ్గా ఉండేవాణ్ణి. ఒకరోజు అన్నయ్య వ్యాపార విషయమై బాపట్ల వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఇంట్లో నేనొక్కడనే ఉన్నాను. అప్పుడు అదను చూసి శత్రుదాడి జరిగినట్లు అమ్మకు పక్షవాతం అటాక్ చేసింది. ఆ దెబ్బతో ఒక కాలు ఒక చేయి వంకర్లు పోయాయి. దానికి తోడు ఫేషియల్ పెరాలసిస్ కూడా వచ్చి పడింది. మాట రాక మూతి అటు తిరిగిపోయింది. అప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ అమ్మను అడ్మిట్ చేయడానికి నేను పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు. నాన్నగారు గాని బ్రతుకుంటే ఎంత బాగుండని ఒక్కసారి 2 సార్లు కాదు 100 సార్లైనా అనుకుని బాధపడ్డాననుకో. బాధలకు వేదనలకు మానవ దుఃఖాలకు సాంత్వన చేకూర్చే నిలయాలుగా కనిపించే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కంటే దళారులు ఎక్కువగా ఉంటారని, రోగుల బ్రతుకులతో అతలాకుతలమయ్యే వాళ్ల బంధువుల అసురు కణాలతో నిర్దాక్షిణ్యంగా వ్యాపారం చేస్తారని ఆ రోజే తెలుసుకున్నాను. తెలుసుకోవడమేమిటి, కళ్ళారా చూశాను. ఎంతమంది డ్యూటీ ఆఫీసర్లను కాళ్లా వేళ్లాపడి ప్రధేయపడ్డా అమ్మకు బెడ్ దొరకలేదన్నయ్యా. నీకు కబురు పంపాలంటే ఇంట్లో ఫోన్ లేదు. పబ్లిక్ బూత్ నుండి ప్రయత్నిస్తే నువ్వు బస చేసిన లాడ్జీలో నీ ఆచూకీ అందలేదు. అప్పుడు నాకేమనిపించిందంటే, నిజం చెప్తున్నాను, నాకు ఎదురిచ్చే వారందరినీ కుమ్మేయాలనిపించింది. అలా జరిగితే నేను వెళ్ళబోయేది జైలేగా. అదే నయమనిపించింది. ఆ కష్ట సమయంలో నిస్సహాయంగా స్ట్రెచ్చర్ పైన పడున్న అమ్మను చూస్తూ నాకు తెలియకుండానే ఏడుస్తూ నిల్చున్నాను. అప్పుడు నా బాధను చూడలేక అటు పోతూ ఉన్న తోటి పనివాడు నా దగ్గరకు వచ్చి నన్ను ఓరగా తీసుకెళ్ళి చెప్పాడు, నేను చెప్పానని వాళ్ళకి చెప్పబోకండి. తెలిస్తే ఏజెంట్లు నన్ను కొళ్ళబొడి చేస్తారు. ఏ జాగాకి వెళ్ళినా మీ తల్లితాయికి న్యాయం జరగదు. అందరికీ అన్ని సైడున కనెక్షన్లు ఉన్నాయి, ఒకే ఒకరికి తప్ప. ఆ పెద్ద బాబే డాక్టర్ నరసింహులు గారు. ఎలాగో ఒకలా సర్ది చెప్పి ఆయన డ్యూటీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్న 42వ బ్లాక్లో చేర్పించండి అని చెప్పి వెళ్ళిపోయాడతను. ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా నేను రిసెప్షన్ కౌంటర్ వద్ద నిల్చున్న వాళ్ళ వద్దకు వెళ్ళి నా దగ్గరున్న చేతి ఎనికర్ వాచీని ఇచ్చి వాళ్ళ చేత ఆయన పేరు వ్రాయించుకొని అమ్మను 42వ బ్లాక్లో చేర్పించాను. అమ్మ స్థితి విన్న వెంటనే ఆయన పరుగున వచ్చాడు. ఆలస్యం చేసినట్లున్నారే, అందులో స్త్రీ కదూ, తట్టుకునే శక్తి ఉండదని తెలవద్దు అని మందలించారాయన. అప్పుడు ఆయన్ను ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపించింది కానీ నీ క్లాస్మేట్ అన్నది పోల్చుకోలేకపోయాను. అప్పుడు మొరపెట్టుకున్నాను, నేను కొంచెం కూడా ఆలస్యం చేయలేదు సార్, సరైన సమయానికే తీసుకొచ్చాను. కానీ అర్థమైంది, ఇక చెప్పకండి అంటూ వారించి అమ్మను స్వయంగా లోపలికి తీసుకెళ్లి ల్యాబ్ టెస్టులు గట్రా చేయించి ఇంజెక్షన్లు ఇప్పించి గ్లూకోజ్ ట్యూబ్ తగిలించి మరునాడు మరికొన్ని మెడికల్ టెస్టులు చేపించి బీపీతో పాటు షుగర్ లెవెల్ కూడా పెరిగిందని వివరించి హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పల్చబడిందని చెప్పి నన్ను నా దారిన విడిచిపెట్టకుండా నాతో పాటు స్వయంగా ఆసుపత్రి ఫార్మసీ వరకు తీసుకెళ్లి వాళ్ల చేత ఏదీ లేదనిపించకుండా అన్ని మందులు ఇప్పించాడు డాక్టర్ నరసింహులు. ఆ తర్వాత మర్నాడు నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించి ధైర్యం చెప్పాడు. నేను చెప్పేది విని డిస్టర్బ్ అవ్వకండి. మీ తల్లిగారు అంత త్వరగా షేపుకు రావడం కుదరకపోవచ్చు. కానీ ఒకటి, ఇప్పటికీ ఏమీ ఢోకా ఉండదు.
కొంచెం కొంచెంగా తేరుకుంటుంది. నేనిచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆసుపత్రి ఫిజియోథెరపిస్ట్ రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయిస్తాడు. ఫార్మసీలో మందులు తీసుకుని మీ తల్లిగారికి వేళకు మందులు ఇస్తూ ఉండు. ఆసుపత్రి ఫార్మసీలో ఏవైనా మందులు లేవంటే నా వద్దకు రండి, నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా వర్రీ అవుతూ మీ అమ్మగారిని వర్రీ చేయకండి, ఓకేనా అంటూ వాళ్ళమ్మను పిలిచి నాకు కాఫీ తెమ్మని చెప్పాడు. ఆమెగారు అటు వంటగది వైపు వెళ్ళగానే నేను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన చిన్నపాటి నోట్ల కట్టను జేబులో నుంచి తీసి వినయంగా వంగి ఆయనకు అందించాను. ఆయన నివ్వెరపాటుతో చూసి ఆ తర్వాత పక్కున నవ్వేశాడు. నవ్వేస్తూనే అన్నాడు, నా గురించి విన్నారు, నన్ను చూశారు, నాతో ఆ రోజంతా గడిపారు, నా బాడీ లాంగ్వేజ్ చూశారు. మరి మీకింకా అనుమానమా నేను ఆ కోవకు చెందినవాణ్ణి కానని గ్రహించడానికి? అందరి మాట మనకెందుకు గాని కనీసం వడ్డించేవాడి చేతులైనా శుభ్రంగా ఉండకపోతే ఎలా శ్రీలక్ష్మణ్ అని అడిగారు. అప్పుడు నేను తల వంచుకొని ఇబ్బందిగా నిల్చున్నప్పుడు నన్ను కూర్చోమని చెప్పి మళ్ళీ ఇలా అన్నారు, మీకు మరొక ముఖ్యమైన విషయం తెలియదేమో, అది చెప్తాను. అప్పట్లో మాలో చాలామంది మెడికల్ స్టూడెంట్లు గొప్పగా చెప్తూ ఉంటారు, దానిని సగటు మనుషులు నమ్ముతూ ఉంటారు. అదేమంటే మావన్నీ పెయిడ్ మెడికల్ సీట్లని, బోరడంత డబ్బు ల్యాబ్ టెస్ట్లకని, వివిధ ల్యాబొరేటరీలకని, ఇతరత్ర అవసరాలకు ఖర్చు చేస్తూ ఉంటామని. కానీ అది చాలా వరకు అవాస్తవం. మేము వైద్యులం అవడానికి ఫీజు రూపంలో ఖర్చు పెట్టింది ప్రభుత్వం మా కోసం వెచ్చించిన దాంట్లో 10వ వంతు కూడా ఉండదు. మరి అదంతా ప్రజల సొమ్మే కదా. అలాంటప్పుడు మేము జీవితకాలం అంతా ప్రజలకు రుణపడి ఉండాలి కదా. నేను మారు పరుకు లేకుండా వెళ్ళి డాక్టర్ నరసింహులు గారు అన్న మాటను అమ్మకు చెబితే అమ్మ చలించిపోయిందిరా అన్నయ్య, నన్ను గుడికి తీసుకెళ్ళమని చెప్పి ఆయనకు ఆయురారోగ్యాలు చేకూర్చేలా జగదాంబ తల్లికి అర్చన చేయించింది అని చెప్పడం ముగించాడు శ్రీలక్ష్మణ్. అంతా విన్న శ్రీరామ్ కళ్ళల్లో కన్నీరు మెరవడం చూసిన సుగాత్రమ్మ ఒక్క ఉదుటున భర్త ముఖాన్ని తన వైపు తిప్పుకొని తన చీర చెంగుతో నుదురు తుడిచింది. మరి అటువంటి ఉదాత్తమైన ఆత్మీయత కోసమేగా పెద్దల సమక్షాన సర్వసన్నద్ధుడై తల్లి ఆశీర్వాదంతో అతను సుగాత్రమ్మకు 3 ముళ్ళు వేసి ఆమెతో 7 అడుగులు కలిసి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణం చేసింది. అటువంటి హృదయానుభూతి మాత్రమేగా శరీర సౌఖ్యానికి, మానసిక బంధానికి అతీతమైనది, చిరకాలం నిలిచేది. చిన్నాయన చెప్పిన ఆ ఉదంతానికి రామ్మోహన్ రాబర్ట్ కూడా ఉద్వేగానికి లోనైనట్లు ఉన్నాడు. డాడీ, డాక్టర్ నరసింహులు గారి క్యారెక్టర్ తలుచుకొని బాబాయ్ చాలా మూవ్ అయినట్లున్నారు. నరసింహమూర్తి గారి తండ్రి గారి ఫోటో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుందామా డాడీ? శ్రీరామ్ తలూపాడు, కొడుకు నెత్తిపైన చేతిని ఉంచుతూ. అప్పుడు కాస్తంత జంకుతూనే అంది సుగాత్రమ్మ, మరీ నెగటివ్గా ఆలోచిస్తున్నాననుకోకపోతే ఒకటంటాను. చెదరని చిరునవ్వుతో తలూపాడు శ్రీరామ్. తండ్రేమో అప్పటి మనిషి, అందున భూషణం గారి తమ్ముడు. మరి నరసింహమూర్తి ఈ కాలపు వ్యక్తేగా, ఆయనలాగే కొడుకు ఉంటాడన్న గ్యారెంటీ ఏమిటి? మా అత్తయ్య గారు అంటుండేవారు కదా, కీడించి మేలించమని. కొంచెం దర్యాప్తు చేస్తే మంచిదే కదా. అంతేకాదు, ఎంతగా అత్తయ్య గారి పెంపకంలో పెరిగిన అమ్మాయి అయినా, ఓర్పు నేర్పు ఉన్న అమ్మాయి అయినా, అక్కడి పరిస్థితులతో, జీవన విధానాలతో సుజాత సర్దుకుపోగలదా లేదా అన్నది కూడా తెలుసుకోవాలిగా. ఆ మాట విని శ్రీరామ్ సగం నవ్వబోయి మరి సగం గంభీరత పురుముకున్న ముఖంతో అన్నాడు, తల్లివి కాబట్టి నీ భయం నీకుంటుంది, దీన్ని ఆక్షేపించవలసిందేమీ లేదు. కానీ 2 విషయాలు చెప్పాలి. మొదట, ఇక్కడి బ్లూమింగ్ సామాజిక వాతావరణంలో పుట్టి పెరిగిన సుజాత ఒప్పుకోవాలి. ఇప్పుడిప్పుడేగా వాళ్ళ పరిచయం ఆరంభమైంది. ఇక రెండవది, నరసింహమూర్తి నా నేస్తం భూషణం తమ్ముడి కొడుకు. ఇంకా చెప్పాలంటే భూషణానికి కొడుకే. అతను ఎప్పుడూ స్వార్థ చింతనతో ఏదీ చేయడు, ఏదీ చెప్పడు. కాబట్టి నేను నరసింహమూర్తి తరఫున నేను మాటిస్తున్నాను, నీ కూతురు వాళ్ళ ఇంట్లో క్షేమంగా మంగళకరంగా ఉంటుంది. మళ్ళీ అదే షరతు, సుజాతకు నచ్చితేనే. చాలా, ఇక నన్ను ఆపకండి అంటూ భార్య చేతి నుండి సెల్ ఫోన్ అందుకొని రాజమండ్రికి కనెక్ట్ చేశాడు. అటు నుంచి భూషణం గొంతు వినిపించింది. నేను మాట్లాడుతున్నానురా భూషణం, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. నా ప్రోద్బలంతోనే అమ్మాయిలిద్దరూ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్కి తీసుకెళ్లారు. ఒకరినొకరు చూసుకుంటే చాలదు, నోరు తెరిచి మాట్లాడుకోవాలి కదా. అంతేకాదు, ఇక్కడ పుట్టి పెరిగిన సుజాత కూడా మీ అబ్బాయి గురించి కొంత తెలవాలి కదా. అందుకని వాళ్లను అటు పంపించాను. ఇకపోతే మాకందరికీ నరసింహమూర్తి నచ్చాడు. అతడికి కూడా సుజాత నచ్చినట్లే తోస్తుంది. కానీ సుజాత అభిప్రాయం ఇంకా తెలుసుకోలేదు.
ఆ విషయం తేల్చుకోవడానికి సమయం పడుతుంది అన్నాడు. భూషణం కాసేపాకి బదులిచ్చాడు. అవునవును, ఇద్దరూ ఈ కాలపు డాషింగ్ పర్సనాలిటీ గలవాళ్ళు కదా. అసలే అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయే, స్వేచ్ఛాయుతమైన సామాజిక వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లే నడమంత్రపు సిరికి దాసులై అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రానని మారాన్ చేస్తున్నారు. ఇది పెళ్లి సంబంధం, 100 ఏళ్ల పంట. కాబట్టి నిదానంగా ఆలోచించి ఆరా తీసి ముందడుగు వేయి. ఇక్కడ కూడా నరసింహమూర్తికి 2-3 సంబంధాలు వచ్చినట్లున్నాయి. ఆ విషయమై నాతో సంప్రదించడానికి మా తమ్ముడు మరదలు నన్ను పిలిచారు. నేనే ఇప్పటికిప్పుడు హైదరాబాద్ రాలేనని దాటవేస్తున్నాను. నీ నుండి కబురందిన తర్వాతనే నేను ముందుకు సాగుతాను చెప్పాడు భూషణం. ఇంతవరకు బాగానే చెప్పావు, కానీ ఒకటి మాత్రం విను. తొందరపడి ఏ సంబంధము చూసేసి అనే ఎక్కువ. అమ్మాయిని ఎలాగైనా ఒప్పించగలమన్న నమ్మకం మాకుంది అన్నారు శ్రీరామ్. నాకు ఆ నమ్మకం ఉంది. ఎంతైనా రమణమ్మగారి పెంపకం కదా. మరి సంబంధం కుదిరితే పెళ్ళి తిరుపతిలో జరిపిద్దామా? దానికేం, బ్రహ్మోత్సవాల్లా బ్రహ్మాండంగా జరిపిద్దాం. కానీ ఒకటి, ఎంతైనా కన్న తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఓసారి అమ్మాయిని చూడడం మంచిది కదరా భూషణం. ఓ అదా సంగతి. అన్నీ తెలుగు సాంప్రదాయాల ప్రకారమే జరగాలంటావు. అది మంచిదే. ఎలాగో విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ఎటువంటి ఆపోహలకు ఆస్కారం లేకుండా నిశ్చితార్థం మీరుంటూ ఉన్న నార్త్ కరోలినాలోనే జరిపిద్దాం, సరేనా? చాలా థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. ముప్పిరిగొన్న సంతోషంతో శ్రీరామ్ గొంతు సరిగ్గా పెగల్లేదు. అప్పుడు అటు నుంచి ఖచ్చితమైన కంఠస్వరంతో పలుకులు వినిపించాయి. నీకేమైందిరా రాము? మూడో మనిషికి చెప్తున్నట్లు నాకు థ్యాంక్స్ చెప్పడం దేనికి? ఎన్నిసార్లు కలిసి తిరిగాం, ఎన్నిసార్లు కలిసి తిన్నాం, కలిసి ఎన్ని సినిమాలు చూసాం. ఎప్పుడైనా ఒకరినొకరం థ్యాంక్స్ చెప్పుకున్నావా ఏమిటి? ఇక చెప్పొస్తే సుజాత నాకు మాత్రం కూతురు కాదా? శ్రీరామ్కి కొన్ని క్షణాల వరకు మాటలు కరువయ్యాయి. సారీరా, ఏదో మతిమరుపున అనేసినట్టున్నాను. ఇక ఉంటాను. ఆరోగ్యం చూసుకో. మీ ఆవిడ్ని అడిగాన్ని చెప్పు అంటూ అతను సెల్ ఫోన్ ఆపు చేశాడు. విప్పారిన భర్త ముఖం చూసి సుగాత్రమ్మ వదనం కూడా నవ్వుతూ వెలిగింది. భర్త భుజంపైన చేయి వేసి అతడి కళ్ళల్లోకి నవ్వుతూ చూసింది. ఎన్ని సిరి సంపదలు, మరిన్ని సౌకర్యాలుంటే మాత్రం అమెరికా సంబంధం కదానని ఎంతమంది ముందుకు వచ్చి క్యూలో నిల్చుంటే మాత్రం కళ్ల ముందు అల్లారు ముద్దుగా పెరిగిన కన్న కూతురికి అనువైన సంబంధం అనువైన సమయానికి అందిరావద్దు. పెళ్ళంటే మాటలా? 100 ఏళ్ల పాటు ఉండాల్సిన వరిమడి కదూ. మరి సుజాత ఏమంటుందో మరి? గ్లోబల్ టీవీ సంస్థల వాళ్ళు 1-2 లెక్కలేనన్ని అడ్డమైన వార్తలన్నీ భారతదేశం గురించి మోసుకొచ్చి పడేస్తూ ఉంటాయి. అక్కడి స్త్రీలకు అంతగా స్వేచ్ఛ లేదని, ఆడపిల్లల పొడ అక్కడి వాళ్లకు పడదని, అదెక్కడో 2-3 రాష్ట్రాల్లో ఆడపిల్లల జనాభా నిష్పత్తి బాగా పడిపోయిందని, అక్కడి అమ్మాయిలు స్కర్ట్ కానీ జీన్స్ కానీ వేసుకొని ఆధునాతనంగా కనిపిస్తే కొందరు ఛాందసవాదులు క్లబ్బుల నుండి పబ్బుల నుండి తరిమి కొడతారని ఒకటే రభస. అతివాదంతో నిండిన ఈ వార్తల ప్రభావం తన తోడికోడలు కూతురు మోహనపైన మరీ తీరుగా పడిందన్నది ఆమెకు తెలుసు. భారతీయుల్ని తెగడిస్తూ, అమెరికన్ల విశ్వవ్యాపిత సంస్కృతిని పొగిడేస్తూ 2-3 సార్లు వ్యాఖ్యానం చేసింది కూడాను. దాని నోరు వరద నీరుతో హోరెత్తే కృష్ణా బ్యారేజీ వంటిది, ఆపడం కష్టం. మరి ఆ ప్రభావం సహవాస దోషంలా సుజాతపైన కొంత పడకుండా ఉంటుందా? ఇక్కడేమో సత్సంగం కంటే స్వేచ్ఛా శృంగారం పేరిట సాగే సహజీవనానికే కదా ఎక్కువ ప్రాముఖ్యం. ఇంతటి స్వేచ్ఛా వాతావరణం నుండి అటు సాగాలంటే భారీ చెట్టుని ఉన్నపడంగా లాగి మరొక చోట ట్రాన్స్ప్లాంట్ చేయడం వంటిదే. అంతేకాక కొన్ని సామాజిక వర్గాల వారు అమెరికాలో వేళ్లూనిన వారు, కొందరు భారతదేశానికి వ్యతిరేకంగా పెయిడ్ న్యూస్ కూడా వివిధ మాధ్యమాల్లో ప్రచురిస్తూ ఉంటారని ఆమె విన్నది. ఇప్పుడు అటువంటి నకారాత్మక వార్తల ప్రభావం సుజాత పైన ఎలా పనిచేయనారంభిస్తుందో. ఎంతగా రమణమ్మగారి పెంపకంలో పెరిగిందైనా సుజాతకు స్వేచ్ఛా ప్రియత్వం అలవడకుండా ఉంటుందా? ఏది ఏమైతే మాత్రం తను మాత్రం కూతురి పెళ్లి విషయంలో అడుగులు జాగ్రత్తగా వేస్తూ ఆగి ఆలోచిస్తూ వెళ్లవలసిందే. ఇంకా ఉంది. తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 10వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.